గారికి నన్ను విమర్శించే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరకబడ్డ ఒక దొంగ. ఆ కేసులో జైలు ఊచలు కూడా లెక్కబెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా హైదరాబాదులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బిల్డర్స్ను బ్లాక్మెయిల్ చేసి దాని కొరకు ఒక ప్రత్యేకమైన కార్యాలయాన్నే పెట్టుకొని అడ్వకేట్లను పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడము రేవంత్ రెడ్డి గారికి ఒక అలవాటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో, ఆ సమయంలో నక్సలైట్లను చర్చల పేరిట పిలిచి వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళ స్థావరాలను తెలుసుకొని వాళ్ళ ఉనికిని తెలుసుకొని చర్చల పేరిట మోసం చేసి ఆ నక్సలైట్లందరినీ కూడా దారుణంగా ఎన్కౌంటర్లో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వము, ఎన్కౌంటర్లో చంపింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్లు జరిగినాయి అనేది వాస్తవం కాదు. అక్కడక్కడ జరిగి ఉండవచ్చు, కానీ గన్పూర్లోనే జరిగినాయి, దానికి శ్రీహరి గారే కారణమని మాట్లాడడము దుర్మార్గమైన విషయము, ప్రజలను తప్పుదోవ పట్టించే విషయం. ఈరోజు ఇందిరా గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి ద్వారా, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా దారుణమైన ఎన్కౌంటర్లు జరిగినాయి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులను కూడా ఎన్కౌంటర్ల పేరిటన పొట్టన పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ముందుగా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ మేము ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నది, కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలే. తెలంగాణ ప్రజలపైన ప్రేమతోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలే. ప్రజల సమైక్య పోరాటాల ఫలితంగా, అనేక మంది బిడ్డల బలిదానాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము వచ్చింది. పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో మెడ మీద కత్తి పెడితే